ఒకే ఒక్క కప్పు గెలుపు భారత క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చేసింది. భారత్లో క్రికెట్కు జనాదరణ పొందేలా చేసింది. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న భారత క్రికెట్ బోర్డుని ప్రపంచంలోనే ధనిక బోర్డుగా మార్చేసింది. భారతదేశంలో యువ క్రికెటర్లకు స్ఫూర్తిని ఇచ్చింది. ప్రపంచ క్రికెట్లో భారతదేశ ప్రాభవానికి నాంది పలికిన దేశీయ క్రికెట్లో దీర్ఘకాలిక మార్పులను తీసుకొచ్చిన విజయంగా చరిత్రకెక్కింది. 1983 జూన్ 25న కపిల్ దేవ్ నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు అతివీర భయంకర వెస్టిండీస్ జట్టును ఓడించి ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ గెలవడంతో భారతదేశ క్రికెట్ ముఖ చిత్రమే మారిపోయింది. వరల్డ్ కప్కు ముందు వరకు భారత క్రికెట్ జట్టుపై ఏ ఒక్కరికి పెద్దగా అంచనాలు లేవు. భారత క్రికెట్ బోర్డు ఆర్థికంగా బలహీనంగా ఉండటం కారణంగా ఆటగాళ్లకు సరైన సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి కోచింగ్ కూడా అందుబాటులో లేవు. పేలవమైన ఆట తీరు వల్ల భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత బలహీనమైన జట్టుగా పరిగణించబడేది. అంతర్జాతీయ మీడియా సైతం భారత జట్టును టూరిస్ట్ టీమ్గా గేలి చేసేది. ఇది అంతా 1983 వరల్డ్ కప్ ముందు పరిస్థితి. 1983 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రపంచ కప్లో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. వాటిని గ్రూప్ ఏ, గ్రూప్ బి అని 2 గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు తమ గ్రూపులోని మిగిలిన జట్లతో 2 సార్లు పోటీ పడాలి. భారత్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, జింబాబ్వే జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి. కపిల్ దేవ్ నాయకత్వంలో భారత జట్టు అంచనాలు లేకుండా ఇంగ్లాండ్లో అడుగుపెట్టింది. 1983 జూన్ 9 అండర్ డాగ్గా బరిలోకి దిగిన భారత్కి వెస్టిండీస్ రూపంలో బలమైన ప్రత్యర్థి మొదటి మ్యాచ్లోనే ఎదురైంది. వీవ్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్, మాల్కమ్ మార్షల్, ఆండీ రాబర్ట్స్, మైకల్ హోర్డింగ్స్లు ఇలాంటి స్టార్లతో నిండిన వెస్టిండీస్ జట్టు అప్పటికే 2 సార్లు వరల్డ్ కప్ను గెలిచి ప్రపంచ క్రికెట్ను శాసిస్తోంది. దీంతో భారత ఓటమి ఖాయం అనే అంచనాలు మొదటి మ్యాచ్కు ముందే మొదలయ్యాయి. కానీ అనూహ్యంగా భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ని మట్టి గరిపించి టోర్నమెంటులో అద్భుతంగా ముందడుగు వేసింది. ఈ విజయం భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. రెండో మ్యాచ్లో జింబాబ్వేని సునాయాసంగా మట్టి కరిపించింది. ఆ తరువాత వరుసగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్తో జరిగిన 2 మ్యాచ్ల్లో భారత్ పరాజయం పాలైంది. ఇక దీంతో మొదటి 2 మ్యాచ్లు గాలివాటంతో గెలిచింది అనే విమర్శలు వచ్చాయి. మరోవైపు భారత్ సెమీఫైనల్ ఆశలు కూడా సన్నగిల్లాయి. సెమీఫైనల్ చేరాలంటే మిగిలిన మ్యాచ్ల్లో తప్పక విజయం సాధించాల్సిన దశలో భారత కెప్టెన్ కపిల్ దేవ్ చిరస్మరణీయమైన సంచలన ఇన్నింగ్స్ కారణంగా 5వ మ్యాచ్లో జింబాబ్వేపై విజయాన్ని సాధించింది. కానీ దురదృష్టవశాత్తు బీబీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కాలేదు. 6వ మ్యాచ్లో బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తలపడిన భారత్ ఆస్ట్రేలియాను ఓడించి గ్రూప్ దశలో వెస్టిండీస్ తర్వాత 2వ స్థానంలో నిలిచి సగర్వంగా సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. ఎవరూ ఊహించని రీతిలో అత్యద్భుత ప్రదర్శన చేసి సెమీఫైనల్స్ చేరిన భారత జట్టుకు ఆతిథ్య ఇంగ్లాండ్ ప్రత్యర్థిగా ఎదురైంది. ఇంగ్లాండ్ను తక్కువ పరుగులకే కట్టడి చేసిన భారత్ సునాయాస విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ తొలిసారి ప్రపంచ కప్ ఫైనల్కు చేరింది. జూన్ 25, 1983 అనూహ్య ప్రదర్శన చేసి ఫైనల్ చేరిన భారత జట్టు తొలిసారి ప్రపంచ కప్ ఫైనల్ చేరింది. వెస్టిండీస్ పేసర్ల దాటికి భారత బ్యాట్స్మెన్ నిలవలేకపోయారు. భారత్ కేవలం 183 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఈ స్వల్ప స్కోరు చూసి వెస్టిండీస్ సులభంగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ కూడా తలపడింది. ఇక భారత బౌలర్లు అసాధారణ రీతిలో రాణించడంతో వెస్టిండీస్ 140 పరుగులకే ఆల్అవుట్ అయింది. చిరస్మరణీయమైన భారత్ విజయం సాధించి
ప్రపంచ కప్ను గెలుచుకున్న తొలి ఆసియా జట్టుగా చరిత్రను సృష్టించింది. అండర్ డాగ్ గా బరిలోకి దిగి టూరిస్ట్ టీమ్ గా విమర్శలు పొంది సరైన సౌకర్యాలు లేకున్నా అసాధారణ రీతిలో చెలరేగి ఆడి చిరస్మరణీయ విజయం సాధించిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. భారత్ ఎంత మాత్రం అండర్ డాగ్ కాదని, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలదనే విషయం ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చింది. వరల్డ్ కప్ విజయం భారత జట్టుకు ఎనలేని ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. వరల్డ్ కప్ విజయం తర్వాత దేశంలో క్రికెట్పై అభిమానం పెరగడంతో బీసీసీఐ స్పాన్సర్షిప్లు, టికెట్ అమ్మకాలు, టీవీ ప్రసారాల ఒప్పందాల ద్వారా ఆర్థికంగా బలపడింది. 1990ల నాటికి బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుల్లో ఒకటిగా మారింది. దీంతో క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి కోచింగ్ బీసీసీఐ అందించడం ప్రారంభించింది. 1983 ప్రపంచ కప్ విజయం కేవలం ఒక కప్పు గెలవటం మాత్రమే కాదు, భారత క్రికెట్కు సరికొత్త ఊపిరి పోసిన విజయంగా చెప్పొచ్చు.